హాయ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే విద్యాదానికి ఇంటర్వ్యూకి ఎవరు సెలెక్ట్ అయ్యారో ఎలా చెక్ చేసుకుని చెప్పబోతున్నాను. సో మీరు లాగిన్ అవ్వండి. సో వెబ్సైట్లో ఎలా లాగిన్ అవ్వాలో చెప్తాను. సో వెబ్సైట్ అనేది లాగిన్ అవుతున్నాను. సో చూడండి. సో మనం విద్యాదాని వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ కొట్టేసి మన జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తే అక్కడ మనం లాగిన్ అయిపోతాం అనమాట. సో ఎవరికైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ అని అక్కడ ఉందో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయినట్టు. సో మిగతా వాళ్ళు అనేది డిస్క్వాలిఫై అయినట్టు. సో ఏం చేయలేమన్నమాట. మీరైతే ఇంకా డిస్క్వాలిఫై అయినట్టే అనమాట. సో చూసుకోండి, ఇలా ఉంటుంది ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది. సో వీళ్ళకి ఎప్పుడు అనేది ఫర్దర్ అప్డేట్ ఇస్తారు, ఒక 1 వీక్ లోపు ఇస్తారనమాట. సో వెయిట్ చేయండి, ఎప్పుడు వస్తుంది అనేది నాకు కూడా సరిగ్గా తెలియదు. ఏదైనా ఇంటిమేషన్ ఉంటే నేను గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. సో మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి మీ పాస్వర్డ్తో. ఒకవేళ మేము అప్లై చేసి ఉంటే పాస్వర్డ్ వచ్చేసి 82187654 321 అనమాట. సో మీరు ఇండివిజువల్గా అప్లై చేసుకుంటే మాత్రం మీ పాస్వర్డ్ అనేది మీకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి లాగిన్ చెక్ చేసుకోండి. నేను ఈ వీడియోతో పాటు మీకు లింక్ కూడా పెట్టబోతున్నాను. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది వచ్చేసింది. సో 1000+ స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. దాదాపుగా 6000 నుంచి 7000 మెంబర్స్ ఎగ్జామ్ రాయడం అనేది జరిగింది. 6000 నుంచి 7000 నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా. 1000+ పీపుల్స్ని, మ్యాక్సిమం 1000 to 1200 పీపుల్స్ని సెలెక్ట్ చేశారు. స్కాలర్షిప్ ఇచ్చేది మాత్రం 250 నుంచి 300, లేదంటే 300 నుంచి 350 మందికే వస్తుంది అనమాట. ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్లో అయిన వాళ్ళు చాలామంది IIIT ఉంటారు. సో వాళ్ళు పోతారు అనమాట. సో వాళ్ళు పోయి మ్యాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఒక 200 నుంచి 300 మంది పోతారు IIIT వాళ్ళు. మిగతా 800 మంది ఉంటారనమాట. సో ఈ 8 మందిలో వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. వన్స్ ఈ స్కాలర్షిప్ వస్తే మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారో అప్పుడు అటెండ్ అవ్వండి. నేను కూడా మన గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మన వరకు. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ గైస్.